చైతన్య రథం ప్రేక్షకులకు, వీక్షకులకు, అభిమానులకు స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. ఈరోజు మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు: శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం, రేణిగుంట ఎయిర్పోర్ట్లో చంద్రబాబుకు ఘన స్వాగతం, సంస్కృతి పరిరక్షణకు ఆలయమే ఆధారం, దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే కాదు అభివృద్ధికి సోపానాలు, దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజం అనేది ప్రత్యేక పాత్ర, దేవాలయాల్లో అన్నదానానికి శ్రీకారం చుట్టింది ఎన్టీఆర్, ఆలయాల అభివృద్ధికి 134 కోట్లు ఖర్చు చేస్తున్నాం, ప్రతి రాష్ట్ర రాజధానిలోనూ వెంకన్న ఆలయం ఉండాలి, తిరుమల ఐటీసీఎక్స్ సదస్సులో సీఎం చంద్రబాబు వాచ. దేశ నలుమూల నుండి వచ్చిన ఆధ్యాత్మికవేత్తలు, ఆర్ఎస్ఎస్ నాయకులు, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ గారు, గోవా ముఖ్యమంత్రి తదితరులు హాజరైన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభోపన్యాసం చేస్తూ ఓం నమో వెంకటేశాయ, గోవింద గోవింద అంటూ ఆయన ప్రారంభించడం, సభికులంతా హర్షదానాలు తెలియజేయడం నిన్న కార్యక్రమంలో చూసాం మనం. దేవాలయాలు విశిష్టత, అలాగే 55 కోట్ల మంది మహాకుంభమేళాలో పాల్గొన్న నేపథ్యంలో నిన్న ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు, అది తిరుపతిలో జరగడం, వెంకటేశ్వర సన్నిధిలో జరగడం సంతోషంగా ఉందని సభికులను ఉద్దేశించి ప్రసంగించిన సందర్భం. జీబీఎస్పై ఆందోళన వద్దు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో తగిన వైద్య సేవలు, ఔషధాలు, అవసరం మేరకు ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్షన్లు, ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది, వ్యాధి నియంత్రణకు తగు చర్యలు, సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, జగన్ రెడ్డి అప్పులతో అంతులేని ఆర్థిక విధ్వంసం, మంత్రి నారా లోకేష్ మండిపాటు, 58 ఏళ్ల పాటు అందరూ సీఎంలు చేసిన అప్పులపై ఏడాదికి వడ్డీ 2019 నాటికి రూ. 14,155 కోట్లు మాత్రమే, 2024 నాటికి ఏడాదికి 24,944 కోట్లకు చేరిన వడ్డీ, 5 ఏళ్లలో జగన్ రెడ్డి చేసిన అప్పులపై వడ్డీ భారమే 11,000 కోట్లు లెక్కలతో వివరించిన మంత్రి నారా లోకేష్. మహాకుంభమేళాలో పుత్ర సతీ సమేతంగా పాల్గొన్న మంత్రి నారా లోకేష్ గారు, దళితులపై అరాచకాలు చేస్తే పరామర్శ, ముద్దాయిలపై అంత ప్రామెందుకు, దళిత జాతి మిమ్మల్ని చూసి చీకొడుతోంది, వంశీ పరామర్శకు జగన్ వెళ్లడం సిగ్గుచేటు అన్నారు పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. చేనేత రంగంలో పరిశ్రమల స్థాపనకు ఆసక్తి, 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు, త్వరలోనే ఆయా సంస్థలతో ఒప్పందాలు, చంద్రబాబు బ్రాండ్తో ఏపీకి పెట్టుబడిదారుల క్యూ, త్వరలో ఆంధ్రాలోనూ పెట్టుబడిదారుల సదస్సు, రాష్ట్ర చేనేత జౌళి శాఖల మంత్రి సవిత వెల్లడి. న్యూఢిల్లీలో కార్యక్రమంలో ఆమె పాల్గొంటూ చేనేత ఎక్స్పో కార్యక్రమంలో 2,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో తిరిగి వస్తున్నారు మంత్రి గారు, వారికి శుభాకాంక్షలు చెబుదాం. కోటప్పకొండలో మహాశివరాత్రికి పకడ్బందీగా ఏర్పాట్లు, భక్తులకు సౌకర్యవంతంగా దేవదేవుడి దర్శనం, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి వెల్లడి. తిరుమల ఐటీసీఎక్స్ సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ మన సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షించడంలో దేవాలయాల పాత్ర చాలా ప్రధానమైనదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాకుండా అభివృద్ధికి ఆదాయ వనరులుగా ఉంటాయన్నారు. తిరుపతిలో అంతర్జాతీయ ఆలయాల సదస్సులో సోమవారం ముఖ్యమంత్రి పాల్గొన్నారు. దేవాలయ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచడం, వాటికి సాధికారత కల్పించడం, ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత మెరుగుపరిచే విషయంలో ఐటీసీఎక్స్ సేవలు అందిస్తోందన్నారు. 17 దేశాల నుంచి 1,581 దేవాలయాలను ఏకం చేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమానికి ఐటీసీఎక్స్ శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. దేవాలయంలో మొదటిసారి ఎన్టీఆర్ అన్నదానాన్ని 1983-84 ప్రారంభించారు. 2,000 కోట్లతో ప్రస్తుతం కార్పస్ ఉంది. 440 కోట్ల కార్పస్తో 2003లో ప్రాణదానం పథకాన్ని ప్రారంభించామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా వివరించారు. సుసంపన్నమైన భవిష్యత్ నిర్మాణానికి దేవాలయ వారసత్వాన్ని, ఆధ్యాత్మికతను, సాంకేతిక బలాన్ని వినియోగించుకోవాలని దేశాన్ని కోరుతున్నా. ఆధ్యాత్మిక సంపద రక్షణలో ఏఐ ఇంటిగ్రేషన్, ఫిన్టెక్ సొల్యూషన్స్, విరాళాల వినియోగం, సుస్థిరత, భద్రత, రద్దీ నియంత్రణ, ఆర్థిక పారదర్శకతను ఐటీసీఎక్స్ చెబుతోందని, ఆలయాల నిధుల నిర్వహణ, చట్టపరమైన సవాళ్లను ఐసీటీఎక్స్ పరిష్కార మార్గాలను చూపిస్తోందని అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పించిన వికసిత్ భారత్ 2047కు అనుగుణంగా ఐసీటీఎక్స్ దేవాలయాల నిర్వహణ, ఆర్థికాభివృద్ధికి సహకరిస్తూ ప్రపంచంలో దేవాలయాలకు సహకారాన్ని అందిస్తోందన్నారు. భారతదేశంలోని అన్ని ఆలయాల ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల నుంచి 6 లక్షల కోట్ల వరకు ఉంటుందన్నారు. ఇంతటి విలువైన సంపదను కాపాడుకోవాలంటే ఆలయాల నిర్వహణలో పారదర్శకత అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఆలయ సాంప్రదాయాల్లో బ్రాహ్మణులకు, నాయీ బ్రాహ్మణులకు ఉన్న అనుబంధాన్ని గుర్తించి ఆలయాల ట్రస్ట్ బోర్డులో వారికి అవకాశాలు కల్పించామని సీఎం చంద్రబాబు అన్నారు. భక్తులు ఆలయాలను సంతోషంగా సందర్శించేందుకు సౌకర్యాలు కల్పిస్తూ చర్యలు తీసుకుంటున్నాం. ఆలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి భక్తులకు ఇబ్బంది లేకుండా చూడటం ప్రభుత్వ విధానంగా పెట్టుకున్నాం. అర్చకుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవవేతనాన్ని 15,000కు పెంచాం. వేద విద్యను అభ్యసించిన వారికి నిరుద్యోగ భృతి కింద 3,000 చెల్లిస్తున్నాం. మా ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల్లోనే దేవాలయాల అభివృద్ధికి 134 కోట్లు కేటాయించి అభివృద్ధి చేస్తున్నాం. పరిమిత ఆదాయం ఉన్న చిన్న దేవాలయాల మనుగడకు దీప నైవేద్యానికి అందించే సాయాన్ని 10,000కు పెంచామని చంద్రబాబు అన్నారు. దేవతల రాజధాని నిర్మిస్తున్నాం.
దేవేంద్రుడి రాజధాని స్ఫూర్తితో దేవతల నివాసంగా అమరావతి రాజధానిని నిర్మిస్తున్నాం. తిరుమలలో 75% పచ్చదనం ఉండేలా చర్యలు తీసుకుంటాం. దేవునికి సేవ చేయడం అంటే మానవాళికి సేవ చేయడమే. ఆలయ నిర్వహణలో అవినీతికి తావు లేకుండా చేస్తాం. వెంకటేశ్వర స్వామి దగ్గర మోసం చేస్తే ఆయన క్షమించరు. ప్రతి రాష్ట్ర రాజధానిలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. రాష్ట్రంలో టెంపుల్ టూరిజానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. 2024లో ఆంధ్రప్రదేశ్లో 21 కోట్ల మంది ఆలయాలను సందర్శించారు. తిరుమల, శ్రీశైలం వంటి ఎన్నో పుణ్యక్షేత్రాలకు నిలయంగా ఏపీ ఉంది. జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు, పంచారామాలు కొలువై ఉన్నాయి. రాష్ట్ర సంస్కృతిని చాటేందుకు దేవాదాయ శాఖ కృషి చేస్తోంది. వేద ఆగమ సంప్రదాయాల విషయంలో స్వేచ్ఛనిచ్చాం. దేవాదాయ శాఖలో సంస్కరణలు ప్రవేశపెట్టాం. యాత్రికులు, భక్తుల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు ఎక్కడా లేని విధంగా IVRS ద్వారా అభిప్రాయాలు తీసుకుంటున్నాం. దేవాలయాల సందర్శనకు వచ్చేవారికి పూర్తి స్థాయిలో సంతృప్తిని కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు. గత 5 ఏళ్ల పాలనలో చూసాం తిరుమలని ఏ రకంగా భ్రష్టు పట్టించారు. దోపిడీ నీళ్ల దగ్గర నుంచి ప్రతి దాంట్లో దోపిడీ, ప్రతి దాంట్లో కమిషన్లు. అది కూటమి ప్రభుత్వం రాగానే ఇంతకుముందు 60 రూపాయలు తీసుకునేవారు వాటర్ బాటిల్కి. గాజు బాటిల్ అనుకోండి, డిపాజిట్లు అన్నీ కలిపి 60 రూపాయలు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు 50 రూపాయలు మాత్రమే. 20 రూపాయలు వాటర్ ఛార్జీ, 30 రూపాయలు డిపాజిట్. మీరు ఆ బాటిల్ తిరిగిస్తే మీ 30 రూపాయలు మీకు వచ్చేస్తాయి. గతంలో అలా చేయలే, తన రీతిగా చేశారు. అన్నీ కట్టడి చేశారు. చంద్రబాబు నాయుడు గారి ప్రక్షాళన తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మొదలైంది. ఆ సంగతి మనకు తెలుసు. ప్రక్షాళన జరుగుతోంది. ఇవాళ తిరుమల అద్భుతంగా ఉంది.